నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మీకు ఒకటి ఉంటుంది వారధి ఫార్మ్స్ అని ఉండేది. అది ఎందుకు క్లోజ్ చేశారు? క్లోజ్ చేయలేదు. రన్నింగ్ లో ఉందా? అది ఎందుకు అది ఉందా ఇప్పుడు రన్నింగ్ అవుతుంది? అదే బాగా రన్ అవుతుంది కదండి. అది బాగా రన్ అవుతుంది. అందులోనే ఐటమ్స్ కూడా దాంట్లోనూ కూడా కొన్ని కంపెనీస్ నుంచి ఉంటాయి. కంపెనీ ఏదైతే ఈ కంపెనీస్ ఉన్నాయో అక్కడ నుంచి కూడా వాళ్ళు తెచ్చుకుంటారు కొన్ని. ఇవన్నీ ఓ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది. కెమికల్ వాడతారు కన్ఫామ్గా చెప్పలేం. కెమికల్స్ అయితే వాళ్ళు ఏ రైతు వాళ్ళు ఏంటంటే ఒక 10 మంది 50 మంది రైతుల నుంచి తీసుకొస్తారు వాళ్ళు. వాళ్ళ అవతల ఆ రైతు ఎట్లా చేసాడు, కొంతమంది పంట ఎక్కువ రావాలని కొడతారు. ఏం చెప్పలేం కదండి దాంట్లో. వంశీ అప్పుడప్పుడు నిజంగా ఫార్మింగ్ చేస్తున్నట్టు, ఆయనే ఫార్మ్ చేస్తున్నట్టు కానీ, లేకపోతే ఇంత సైట్ ఉంది, ఇన్ని ఎకరాలు ఉన్నాయని చెప్పి వీడియోలు చేస్తూ ఉంటాడు కదా, అది నిజమైన ఫార్మింగ్ చేస్తారు? లేదండి, అది కూడా ఫేక్. లేదండి. ఆయనకి నిజంగా నేను చెప్పేది ఏంటంటే మీకు ఇది ఒకటే, ఆయనకి ఫార్మింగ్ మీద నాలెడ్జ్ అయితే లేదు సార్. చెప్పడం మాటల మీదే ఉంటాయి నాలెడ్జ్. ఒక్కసారి నేను ఇది మీరు డైరెక్ట్ ఆయన అడిగినా సరే, ఒక పంట ఎన్ని రోజులకు వస్తుందో అడగండి, ఆయన కరెక్ట్గా చెప్తేనే చెప్పమనండి. ఒక చెట్టు నాటిన తర్వాత ఎన్ని రోజులకి పెరుగుతుంది, ఎన్ని రోజులకి మనం దానికి స్ప్రే కషాయాలు కొట్టాలి అని అడగండి. ఒక ఆకు చూపించి ఈ ఆకు ఏ చెట్టుదని అడగండి, చెప్పలేరు. ఆర్గానిక్ లైక్ ఇలా పంట పండించే వాళ్ళు రైతులు కానీ వీళ్ళు కానీ వంశీతో మాట్లాడుతుంటారు, వంశీతో ఇది చేస్తుంటారు, నీతో కూడా మాట్లాడతారు రైతులు అంటారు. వాళ్ళ రియాక్షన్ ఏంటి, ఎలా ఉంటుంటది వంశీతో మాట్లాడుతున్నప్పుడు? దాని తర్వాత నీతో మాట్లాడి వంశీ గురించి నీ గురించి చెప్తూ ఉంటారు కదా, లైక్ ఏం మాట్లాడుతుంటారు వాళ్ళు? ఎక్కువ ఏంటంటే ఫార్మర్స్ తోటి ఎక్కువ ఉంటుందండి. ఈయన కనెక్ట్ అయ్యేది ఒక ఇద్దరితో కనెక్ట్ అవుతారు. వాళ్ళు ఫోన్ చేసి ఓన్లీ మెటీరియల్ పంపుతారు అంతే మనకి. ఆ తర్వాత వాళ్ళు కట్ అయిపోతుంది. ఇంకా తర్వాత మనకి ఇంకా పెద్ద రిలేషన్ ఏమి ఉండదు వాళ్ళతోటి. నాకు వేరే ఫార్మర్స్ దగ్గర నుంచి వస్తాయన్నమాట ఫోన్స్, మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ అని చేస్తున్నారు కానీ అది అంత నిజంగా ఆర్గానిక్ గా మీరు గుండెల మీద చేసుకుని చెప్పండి, మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని ఆర్గానిక్కేనా? నేను ఆల్రెడీ ఆర్గానిక్ లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో నేను ఆల్రెడీ చేశాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీ ప్రొడక్ట్స్ అన్ని నేను తెచ్చుకున్నాను, నాకు అంత అనిపించలేదు అని. ఇప్పుడు కూడా రివ్యూస్ లో కూడా కనిపిస్తాయి మీకు ఇవన్నీ ఆర్గానిక్ కాదని. గూగుల్ మ్యాప్స్ రివ్యూస్ ఓపెన్ చేస్తే కన్ఫర్మ్ గా కనిపిస్తాయి. రైతుల దగ్గర తీసుకున్నప్పుడు ఒక రేట్ ఉంటుంది. అవునవును. ఆ రేట్కి ఈ ఆర్గానిక్ ఫార్మ్స్లో అమ్మే రేట్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? అంటే మీకు ఏమవుతుందండి, ఇది ఒక చైన్ లాగా ఉంటుంది అనమాట. అక్కడ ఆర్గానిక్ ఫార్మ్ ఏదైతే రైతులు ఉన్నారో వారు రైతులందరూ కూడా కంపెనీస్కి డైరెక్ట్ తీసుకురాలేరు. కిలో లెక్క ఉంటుందా? కిలో లెక్క. డబుల్స్ లా ఉంటుందా? లేదు కిలో లెక్కనే ఉంటుంది రైతుల దగ్గర కొనేది. రైతులు అంటే వాళ్ళు ఇప్పుడు ఈయన దగ్గర వచ్చే కొన్ని మాత్రమే రైతుల దగ్గర నుంచి కాబట్టి అవి మంచి రేట్లోనే వస్తాయి, రీజనబుల్ రేట్లోనే ఈయనకి వస్తాయి. ఎంత మార్జిన్ వేసి అమ్ముతాడు మళ్ళీ? ఇంటూ 2 60 వస్తే 120, 120 వస్తే 240, 240 వస్తే 480. మరి ఇప్పుడు నువ్వు ఇన్ని నిజాలు బయటకు చెప్తున్నావు, ఇంత గురించి ఆయన గురించి ఇలా మాట్లాడుతున్నావు కదా, థ్రెట్ కానీ నీకు అవి? నేను నిజం కోసం పోరాటం చేస్తున్నానండి. న్యాచురల్ ఫార్మర్స్ కోసం ఫైట్ చేస్తున్నాను. నేనేమన్నానంటే ఫార్మర్స్ చేసేదాన్ని, న్యాచురల్గా ఫార్మింగ్ చేసే వాళ్ళని దాన్ని బూత్ చెయ్యొద్దు, వాళ్ళు చేసేది నిజంగా చేస్తున్నారు. చాలా మంది ఉన్నారండి ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు, సురేష్ అని, ఎక్స్ప్లోర్ శివ అని, వర్ధన్ అన్న అని, వీళ్ళందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు ఫార్మింగ్. నేను ఎక్స్ప్లోర్ శివ అన్న దగ్గర నేను నేర్చుకున్నా, ఈ మన రంగప్రసాద్ గారి దగ్గర నేర్చుకున్నా. రంగప్రసాద్ గారి దగ్గర ఒక 2 రోజులు ఉండి, సార్ అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ నాకు తెలంగాణలో అన్ని కూడా ఆయన దగ్గర నేర్చుకున్నాం మేము. నేను మా ఫాదర్ వెళ్ళి కొన్ని విషయాలు ఆయన ఫామ్ దగ్గర, శ్రీశైలం దగ్గర ఉంటుంది ఆయన ఫామ్, అక్కడికి వెళ్ళి. అలాగే ఎక్స్ప్లోర్ శివ సాద్నగర్ లో ఉంటారు ఆయన దగ్గర నేర్చుకున్నాం. ఈయన దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇంకా తెలుస్తున్నాయి కొన్ని చాలా. ఆయన దగ్గర ఉన్నప్పుడు తెలియలేదు మాకు, నాలెడ్జ్ ఏం లేదు ఆయన దగ్గర ఉన్నప్పుడు. ఆయన దగ్గర ఉంటే మనకు నేర్పుతాడు, ఆయన దగ్గర లేదు మనకేం నేర్పుతాడు ఆయన. పలానా టైం ఏ టైంలో మనం కషాయాలు కొట్టాలనే టైమింగ్ నాలెడ్జ్ కూడా తెలియదు ఆయనకి. ఏదో పేరుకు పెట్టేసాం అంతే. నువ్వు పెడతావా? నీకు ఆలోచన ఉందా? నాకు లేదు. కానీ ఫార్మర్స్ కి సపోర్ట్ చేస్తున్నాను. మంచి ఫార్మర్స్ కి. నీకు ఇప్పుడు నీకు ఎవరో వచ్చి నీకు ఒక ఫామ్ ఇది ఆర్గానిక్ ఫామ్ పెట్టాలనుకుంటారు, నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేసి? నేను సపోర్ట్ చేస్తానన్న. నేను వాళ్ళ దగ్గర నాకు చార్జెస్ కానీ ఏం తీసుకోను. నేను ఆల్రెడీ ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఆర్గానిక్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ ఎవరైతే తయారు చేస్తున్నారో లేడీస్కి, అలాగే ఎవరైతే అంటే ఫీమేల్ ఎవరైతే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ లాగా ఉండి ఏమైనా చేసుకుంటారో వాళ్ళకి, అలాగే ఎవరైతే కష్టపడి నా దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంది నేను జనాల్లోకి తీసుకెళ్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం నా సపోర్ట్ ఇస్తానన్న కన్ఫర్మ్ గా. ఇంతకు ముందు ఆర్గానిక్ ఫామ్ గురించి సంబంధించిన వంశీ కొన్ని వీడియోలు డిలీట్ చేయడం జరిగింది. అవునండి, డిలీట్ చేస్తూ ఉంటారు. ఎందుకు డిలీట్ చేస్తూ ఉంటారు? రీజన్ ఏంటి? కారణాలు ఏంటి? ఆ కారణాలు ఇప్పుడు చాలా మందికి డౌట్, అదే క్వశ్చన్ మార్క్, అది పెద్ద క్వశ్చన్ మార్క్. అది ఇప్పుడు జనాల ఇప్పుడు అదే వచ్చిన కస్టమర్లు కానీ వాళ్ళు కానీ ఏమనుకుంటుంటారు, ఏంటి అది? బయట పీపుల్స్ ఏమంటారు అంటే, మీ సార్ కామెంట్స్ ఎందుకు ఆపుకున్నాడు అడిగే ఫస్ట్ క్వశ్చన్ మమ్మల్ని.
తర్వాత ఈ వీడియోస్ ఏమైతే ఉన్నాయో నేను వచ్చేసిన తర్వాత డిలీట్ అయినాయి. నేను ఉన్నప్పుడు డిలీట్ అవ్వలేదు. నేను వచ్చిన తర్వాత కూడా వీడియోస్ ఎందుకు డిలీట్ చేశారు? ఇప్పుడు ఆ వీడియోస్ చాలా వాల్యుబుల్ వీడియోస్ అవి. ఎందుకంటే ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నాలాంటి యంగ్స్టారో లేకపోతే నా సపోర్ట్ తీసుకుని ఇంకో యంగ్స్టారో ఎవరో వస్తారు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దామని ఒక 10 ఎకరాలు తీసుకుంటాడు. ఒక దాని గురించి తెలియదు, అగ్నాస్త్రం గురించి తెలియదు. ఆయన అగ్నాస్త్రం గురించి ఒక వీడియో చేశారు, లేదంటే ఇంకొక ఫార్మ్ దగ్గరికి వెళ్ళి అక్కడ వీడియో చేశారు. ఒక ఫార్మర్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఎద్దుగానుగు నూనె గురించి చెప్పారు ఆయన. ఇప్పుడు నాకు తెలీదు, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆ వీడియో ఉంటేనే కదా వెళ్ళేది. ప్రతి వాళ్ళు ఎవరో డౌన్లోడ్ చేసి పెట్టుకోరు కదా దాన్ని. ఆ వీడియో లేదు, ఇప్పుడు అది ఏమైతే మెసేజ్ లేనట్టే కదా. ఇంకా అలా ఫాలో అయ్యే వీడియోస్ చాలా డిలీట్ అయిపోయినాయి. నేను డిలీట్ చేస్తారు, ఆయన డిలీట్ చేశారు. ఆయన దగ్గర ఉంటది, మన దగ్గర ఉండదు కదా డిలీట్ చేయడానికి. మేనేజర్ ఏమైనా మెయింటైన్ చేస్తారు? లేదండి, ఆయన మెయింటైన్ చేస్తాడు. ఆయన ఇప్పుడు మెయింటైన్ చేసేది అయితే మరి ఆయనే చేసుకుంటున్నారు. అంతకు ముందు అయితే మేమే చేసేదాన్ని. ఆయన మొత్తం మీరే హ్యాండిల్, మొత్తం ఇన్స్టా హ్యాండిల్ కూడా మీరే? లేదు, ఇన్స్టా హ్యాండిల్ మేము తీసుకోలేదు. అంటే మా వేరే పర్సన్కి ఇచ్చారు, నా వల్ల అవదన్నాను. ఫామ్లో ఉండేవి అది లైక్ మీ అక్కడ ఇంజాపూర్ ఫార్మ్స్లో ఉండేవి ఏమైనా ఫ్రూట్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ ఉంటాయా? ఉంటాయి. అవి ఆర్గానిక్ అంటే కంపెనీ నుంచి వచ్చినాయి చేపలు. అవి కంపెనీ చేపలు ఏ ఫార్మ్స్ లేకపోతే కొన్ని ఏమైనా ఐటమ్స్ కానీ పండినవి కానీ లేకపోతే ఏమైనా ఇంటికి తీసుకెళ్ళండి తినండి అని ఎప్పుడు ఇచ్చారు? లేదు సార్, లేదు. ఎప్పుడు ఇవ్వలేదు. ఎప్పుడు అక్కడ నేను ఒక నార్మల్గా పుచ్చకాయ కొయ్యమన్నాడు ఆయన, ఒక బొబ్బాస్కే కొయ్యమంటాడు నన్ను. కొయ్యమంటాడు అది కట్ చేసిమంటారు తినడానికి, కట్ చేస్తాం. మా ఇంట్లో భోజనం వండమని చెప్తారు, ఆయనే వండుతారు, మా మమ్మీ తింటారు. ఏమున్నా సరే బాగానే షేర్ చేసుకునే అతను. ఓ రోజు పుచ్చకాయ తిన్నారంట. ఆ రోజు ఏదైతే నా దగ్గర డిస్కషన్ 3 hours నడిపినాను, అందులో నేను పుచ్చకాయ సగం తిన్నాను, కనవ పుచ్చకాయ సగం నాకు ఆ రోజు ఎక్కడికి వెళ్ళిందని అడిగారు ఆయన. ఆ సమాధానం అసలు ఏం చెప్పగలుగుతాం మేము? అసలు మీరు తిన్నారా? మేమే తిన్నాం. దానికి సారీ కూడా చెప్పాను నేను. ఇంకా ఇప్పుడు స్టాఫ్ ఉన్నారు అక్కడ, స్టాఫ్కు 2 ముక్కలు అదంతా ఇంత ఉంది, దాన్ని సగం చేసి ఆయనకి సగం ఇచ్చి కనవ సగం ఎంతమంది తింటుందండి? అక్కడ స్టాఫ్ ఒకడు ఉండే, మేము ఇద్దరు తినేసినాం. కనవ సగం ఏం ఇస్తాం, ఇలా పట్టుకెళ్ళి ఆయనకి ఇస్తాం, అదేమన్నా అవార్డు ఆయనకి నీకు. ఆయన ఆ పుచ్చకాయ సగం ఏమైందని అడుగుతాడు క్వశ్చన్ ఆ రోజు. ఆయన మరి తెలియక అడిగాడో తెలిసి అడిగాడో, బయటికి పంపడానికి కారణం ఏం తెలక చేసిండో తెలీదు, ఎందుకు చేసారో తెలియదు, ఇలాంటివి చేసారు. ఆయన చూసినప్పుడు కొంచెం మెచ్యూరిటీ ఉంది, చిన్నపిల్లల బిహేవియర్ లాగా మెచ్యూరిటీ ఉంది అనిపిస్తుంది, లేకపోతే చిన్నపిల్లల బిహేవియర్ ఏం తెలియక ఏది పడితే చేస్తూ ఉంటాడు అనిపించింది ఆయనకి. ఆయనతో మాట్లాడినప్పుడు కానీ, ఆయన చేసే పనులు కానీ, ఆయన విధానం కానీ, అంటే ఒక ప్లానింగ్ ప్రకారం చేసేది అయితే నాకు కనిపించలేదు సార్. ఏదో చేసేసాం, ఏదో పెడుతున్నాం, చేసేదో డబ్బు వస్తుంది. ఉన్నారు కదా జనం, కొనుక్కుంటారు, మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మనం ఏది చెప్తే కొనుక్కుంటారు. ఇప్పుడు జనాలు గొర్రెలే అంతే. నేను వాళ్ళు తప్పు పట్టట్లేదు, ఇంకా అదే అనుకోవాలి. ఇంకా నేను ఆల్రెడీ చాలా చోట్ల చెప్పాను దాన్ని, ఇంకా గొర్రెలనే అనుకోవాలి, ఇంకా గొర్రెలే అంతే. మరి ఈయన గొర్రెలు చేస్తున్న ఈయన ఏమనాలి? అదే మరి ఇంకా సమాజానికి తెలియలేదు, నాకు తెలియదు. నీకేమనిపిస్తుంది? అదే ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నిజానికి వాల్యూ లేదనిపిస్తుంది ఈరోజు. ఇప్పుడు ఏమవుతుందంటే నిజంగా పండించే వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు వీళ్ళు కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఒక మంచి స్టోర్లో పెట్టి ఒక పక్కన అమ్మాయిని పెట్టుకుని వీడియో చేసేస్తే అమ్మాయిని చూసి కొంటున్నారో తెలియట్లేదు, ఈయన మాటలు చూసుకుంటున్నారో తెలియట్లేదు. ఫస్ట్ లాజిక్ ఎక్కడంటే ఇక్కడ పక్కన ఉన్న అమ్మాయిని చూసుకుంటున్నారా వెజిటేబుల్స్, లేకపోతే ఈయన్ని చూసుకుంటున్నారా అనేదే కొద్దిగా డౌట్ ఉండిపోయింది నాకు ఎప్పటి నుంచో. ఇప్పుడు మీరు వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్ల వంశీ ఫార్మ్స్కి కానీ వంశీకి కానీ వీటన్నిటికీ బ్యాడ్ నేమ్ రావడం జరుగుతుంది. అంటే ఇంత బ్యాడ్ నేమ్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, జనాలు ఇంకా నమ్ముతున్నారంటావా? నమ్ముతారు, ఇంకా నమ్ముతున్నారు. కానీ నేనేమనేది అంటే ఇదంతా కూడా చేస్తుంది ఎందుకు, ఆయన మారి కంపెనీస్ నుంచి కాకుండా ఏదైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఫార్మర్స్ దగ్గర నుంచి వెజిటేబుల్ తెచ్చుకుని అమ్మి అది రీజనబుల్ ప్రైస్ లో, హెవీ ప్రైజెస్ కాకుండా ఒక మిడిల్ మ్యాన్ తినే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎవడైతే ఉన్నాడో ఆడు తినేటట్టు ప్రైజులు పెడితే కన్ఫామ్ గా మళ్ళీ అది పెరుగుతుంది సేల్స్ అనేది. మనం అక్కడి నుంచి తెచ్చింది మెటీరియల్ ఏదనేది కన్ఫామ్ వాళ్ళకి తెలుస్తుంది కదండి. ఒక రోజు తీసుకెళ్తారు, 2 రోజులు తీసుకెళ్తారు, ఇంకా 3వ రోజు మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు అందులో వెజిటేబుల్స్ కొనాలన్నా గ్రాసరీలు కొనాలన్నా వాళ్ళ శాలరీ 5 లక్షలు ఉండాలి నెలకి. ఓకే, ఇంకా అవే ప్రైజ్లు ఉన్నాయి అక్కడ. నేను అలా కాకుండా ఇప్పుడు ఏమైతుంది అంటే ఆయన ప్రైజ్లు పెట్టడానికి కారణం ఏంటి, కంపెనీ నుంచి తెచ్చుకోవడం వల్ల. అంటే వాడేం చేస్తాడు, పైన ఇంకో ఇద్దరికి తినిపించాలి కంపెనీ వాడు ఏంటి ట్రాన్స్పోర్ట్కి తినిపించాలి, ఫార్మర్స్కి వీడికి మధ్యలో బ్రోకర్ ఉంటాడు వాడికి తినిపించాలి, వాడు ఫార్మర్కి ఇవ్వాలి. ఇంకా 3 ఉంటున్నారు ఇక్కడ. అదేదో 3 కన్నా ఫార్మర్ నుంచి డైరెక్ట్ తెచ్చుకుంటే ఈయనకి అది 10 రూపాయలకి వస్తుంది, ఈయన ఇంటూ 2 పెట్టినా 20 రూపాయలే అవుతుంది. అంతే కదండి, 10 రూపాయలకి ఇంటూ 2 20 అవుతుంది. అక్కడ ఫార్మర్ దగ్గర 10 రూపాయలకి వస్తుంటే బ్రోకర్ 50 రూపాయలకి అమ్ముతాడు.
స్టోర్ వాళ్ళు 75 రూపాయలకు అమ్ముతారు కంపెనీ వాళ్ళు. 75 రూపాయలు ఈయన తెచ్చుకుని దాన్ని ఇంటూ చేస్తున్నాడు ఆయన, అప్పుడు 150 రూపాయలు అవుతుంది. 20 రూపాయలు 150 రూపాయలు అయితే అది ఎంత డిఫరెన్స్ అండి? చాలా డిఫరెన్స్ కదా. ఇప్పుడు ఇంతకు దెబ్బతింటుంది కదా వంశీ, నీకు ఈ మధ్యకాలంలో ఫోన్ కానీ అక్కడి నుంచి ఫోన్ రావడం జరిగిందా? ఇప్పుడు నేను చెప్పాను నిజాలని ఆయనే చెప్తున్నాడు. ఇప్పుడు నేనేం చెప్పాను, కంపెనీస్ నుంచి తెస్తున్నారు సార్ అని చెప్పాను తప్ప ఆర్గానిక్ కాదండి అవి అని నేనేం బల్లగుద్ది చెప్పట్లేదు. ఎందుకంటే నాకు దానికి తెలియదు కాబట్టి కంపెనీ నుంచి తెస్తున్నారు సార్, అలా కాకుండా ఫార్మర్స్ నుంచి తీసుకురండి సార్ అని రిక్వెస్ట్ చేస్తున్నాం మనం. ఏదైతే న్యాచురల్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకురండి సార్ మీరు అని రిక్వెస్ట్ చేస్తున్నాం మనం. ఓకే, ఇప్పుడు నీకు వంశీ ఫోన్ చేసి రా మాట్లాడాలి, నీ వల్ల నాకు ఇది దెబ్బతింటుంది అని అంటే నీ ఒపీనియన్ ఏంటి? ధైర్యం లేకుండా వెళ్తాం, మాట్లాడతావు ధైర్యంగా వెళ్తాం. ఇది ఇక్కడతో ఆపేసి ఇక్కడ కలిసి నువ్వు ఇక్కడ మళ్ళీ పని చేయంటే చేయను. ఎందుకు? కన్ఫామ్గా చేయను. ఎందుకు చేయను అన్న. ఇంకొకసారి అక్కడికి వచ్చిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత, చెడిపోయిన తర్వాత చెడిపోయిన తర్వాత మనం అక్కడికి వెళ్తామా? వెళ్ళం కదా. కాదు, ఇప్పుడు నీకు ఇలా ఒక కంపెనీ నుంచి వచ్చి ఒక కంపెనీని బ్యాడ్ చేస్తున్నావు కదా, రేపు పొద్దున్న ఇంకొక కంపెనీ కూడా నీకు ఆఫర్ ఇవ్వకపోతే? నా శక్తుల ద్వారా నేను నా చేతులు 2 చేతులు ఉన్నాయి నాకు, కూలి పని అయినా చేసుకుని బతుకుతాను. నాకు ప్లంబింగ్ వచ్చు, ఎలక్ట్రికల్ వచ్చు, నాకు సివిల్ వర్క్ వచ్చు, A to Z అన్ని పనులు వచ్చు, నేను ఏదైనా చేసుకుని బతుకుతాను. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు నా సివిల్ సర్వీసెస్ ఇప్పుడు నేను ఆల్రెడీ సివిల్ అక్కడ నుంచి మీ దగ్గరికి వచ్చాను. డైరెక్ట్గా అక్కడ పని చేసి ఇక్కడికి వచ్చేసావా? ఎక్కడ ఉంటావు? నేను వనస్థలిపురంలో ఉంటాను. వనస్థలిపురంలో. గచ్చిబౌలిలో ఇప్పుడు నేను చేసే పని, గచ్చిబౌలిలో ఒక పెద్ద కమ్యూనిటీలో వర్క్ చేస్తున్నాను. ఒక 15 days to 20 days నుంచి అక్కడే వర్క్ ఉంది. అక్కడ నుంచి డైలీ అప్ అండ్ డౌన్ చేస్తున్నాం. ఓకే ఓకే. ఇక ఫైనల్గా కస్టమర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? వంశీకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు? వంశీకి ఏం చెప్పాలనుకుంటున్నావు? అండ్ అమ్మాయిలకి ఏం చెప్పాలనుకుంటున్నావు? వంశీ గారికి అయితే ఫస్ట్ నేను రిక్వెస్ట్ చేసుకునేది ఫార్మర్స్ని సపోర్ట్ చేయండి. కస్టమర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఫార్మర్స్ని సపోర్ట్ చేయండి. న్యాచురల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ తీసుకోవడం ట్రై చేయండి. ఒకవేళ వాళ్ళ దగ్గర మీరు ఒక ఫార్మర్ దగ్గర అన్ని దొరకవు కాబట్టి మీరు ఏవైతే ఆర్గానిక్ స్టోర్లు ఉన్నాయో వాళ్ళ దగ్గర తీసుకోండి. ఆ ఆర్గానిక్ స్టోర్లకి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫార్మర్స్ దగ్గర తీసుకోండి. ఎటువంటి కంపెనీస్ దగ్గర మీరు డిపెండ్ అవ్వద్దు. మీరు కంపెనీకి డిపెండ్ అయినప్పుడు కన్ఫామ్గా ప్రైజెస్ ఎక్కువ అవుతాయి. మీ దగ్గర ఎక్కువ అయినప్పుడు కస్టమర్ కూడా ఎక్కువ అవుతాయి. అందుకు మీరు ఏదైతే ఉన్నారో మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు ఫార్మర్స్, ఆ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసుకోండి, వెళ్ళి చూడండి, వాళ్ళు చేసే విధానాన్ని చూసుకుని అక్కడి నుంచి మీరు తెచ్చుకోండి. మ్యాక్సిమం ఆర్గానిక్ స్టోర్లు ఒక 50% మీరే పండించుకునే విధంగా చూసుకోండి. మీరు పండించుకుంటే దాని వాల్యూ మీకు తెలుస్తుంది. ఫస్ట్ అది ఎలా పండిస్తున్న విధానం అనేది మీకు తెలిసేది. ఒక కస్టమర్ వచ్చి నిన్ను అడిగినప్పుడు దానికి నువ్వు సమాధానం చెప్పేలాగా ఉండాలి. అంతే తప్ప మనం ఏదో నామకావస్థలో గూగుల్లో ఉన్నది చెప్పడం కాదు. మనం ఒక దాని గురించి ఒక 50% అని తెలుసుంటే నువ్వు చెప్పడానికి ఐడియా ఉంటుంది ఫార్మింగ్ గురించి. నీ దగ్గర నుంచి కొంతమంది నేర్చుకునేది కూడా అదే. ఏముంది, ఫార్మింగ్ గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉందనుకుని మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర నేర్చుకుందాం అనుకుంటున్నారు. ఫస్ట్ మీకే తెలినప్పుడు వాళ్ళకేం చెప్తారు? మీరు చెప్పలేరు కదా. ఫస్ట్ మీరైనా నేర్చుకుని ఫార్మింగ్ అనేది ఎవరైతే ఆర్గానిక్ స్టోర్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ న్యాచురల్ ఫార్మర్కే సపోర్ట్గా ఉండండి. కస్టమర్లకు కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే ప్రోడక్ట్ కొనే ముందు 10 సార్లు ఆలోచించుకోండి. మీరు కొనుక్కునేదే హెల్త్ కోసం కొనుక్కుంటున్నారు. ఆ హెల్త్ కోసం కొనుక్కున్నప్పుడు దాన్ని 10 సార్లు చూసుకుని కొనుక్కోండి. నా రిక్వెస్ట్ అది. థ్యాంక్ యూ రాజేష్, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మంచి మాటలు చెప్పు, చాలా బాగా చెప్పు. ఫస్ట్ ఇంటర్వ్యూకి ఈ ఇంటర్వ్యూకి నీ మాటల్లో చాలా చేంజ్ అయింది, అలవాటు అయినట్టుంది మీరు మాట్లాడడానికి అన్నిటికీ. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఈ ఫార్మింగ్ మీద దీని మీద ఒకసారి మనం న్యాచురల్ ఫార్మ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ రైతుల దగ్గరికి వెళ్ళి అవి చూద్దాం. మనం ఒకసారి టెస్ట్ చేసి ఒకసారి దాని తర్వాత మాట్లాడి వాళ్ళంది దాని మీద కూడా ఒక ప్రయత్నం చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్.